వికారాబాద్ జిల్లా యాలాల మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి అత్యధికంగా నిధులు తెచ్చి వెనుకబడిన తాండూరు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. పేలాల మండలంలో జంటుపల్లి ప్రాజెక్టు, కోటపల్లి ప్రాజెక్టు వంటివి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఏ మేరకు నిధులు వచ్చినా వెనుకబడిన తాండూరు అభివృద్ధికి అత్యధిక కేటాయించడం జరుగుతుందని తెలిపారు. వివిధ గ్రామాల ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులకు, పత్రికా విలేకరులకు అందరూ కూడా పెద్ద నమస్కారాలు. ముఖ్యంగా ఇది లాస్ట్ జనవరి 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలే కానీ ఈ జనరల్ బాడీలో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వేదికపైకి తీసుకొచ్చి అధికారులతో డిస్కషన్ చేసి ఆ గ్రామ సమస్య తీర్చడానికి ఈ జనరల్ బాడీ చక్కగా ఉపయోగించుకున్నందుకు మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అధికారులు కానివ్వండి, మీకు కానివ్వండి ధన్యవాదాలు తెలుసుకుంటూ, దాంతోపాటు గ్రామాభివృద్ధికి 5 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసినటువంటి ఎంపీటీసీలకు, మండలాధ్యక్షులకు మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందించుకుంటూ, మీరు చెప్పినట్టే ఇప్పుడు రాముడు గారు కానివ్వండి, మన సురేంద్ర రెడ్డి గారు కానివ్వండి, ఎంపీపీ గారు కానివ్వండి, వాస్తవమే యాలాల మండలం అంటే కూడా మనకు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయినా మనం ఇంకా ఇంత వెనుకబడున్నామంటే ఎక్కడ రోడ్లు చూసినా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇదంతా కూడా వాస్తవమే. మేము నాకు తోడుగా మీరు ఈ మధ్యనే మన అన్న విశ్వేశ్వరరెడ్డి గెలిపించడం, సెంట్రల్లో కూడా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉండడం, స్టేట్లో మీ అందరి ఆశీర్వాదం వల్ల నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి స్టేట్ గవర్నమెంట్ కూడా మన పక్కనే నియోజకవర్గంలో ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండడం, వారి సహకారంతో ఖచ్చితంగా యాలాల అభివృద్ధిని అన్ని విధాలా, ఎందుకంటే ఈరోజు మేము గెలవడం దాన్ని ఎప్పటి నుంచో కొన్ని రోజుల నుంచి 5-6 సంవత్సరాల నుంచి కూడా శివసాగర్ ప్రాజెక్టు శిథిలావస్థకి అయితే దాన్ని ఇమ్మీడియట్ మీరు ఇక్కడే తెలంగాణ చూసినప్పుడు మా దగ్గర శివసాగర్ ప్రాజెక్టు ఇబ్బందికరంగా ఉందని చెప్తే ఇమ్మీడియట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా సేమ్ టైం జుట్టుపల్లి ప్రాజెక్టు కూడా కొద్ది ఇబ్బందికరంగా ఉండే టూమ్ లీకేజ్ ఉంటే కూడా అధికారులకు చెప్పి దాన్ని కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడే నేను ఎంపీ గారు కూడా చెప్తా ఉన్నాను, కోటపల్లి ప్రాజెక్టు కానివ్వండి, మనకి దగ్గర ఉన్నటువంటి జుట్టుపల్లి ప్రాజెక్టు కానివ్వండి, అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు 200 కోట్లు కోటపల్లి కానీ మన జుట్టుపల్లి కానీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆల్రెడీ కోటపల్లి ప్రాజెక్టు డిపిఆర్ కూడా అయిపోయింది. ఇప్పుడే జుట్టుపల్లి ప్రాజెక్టు డిపిఆర్ నడుస్తూ ఉన్నది. దయచేసి మన ఎంపీ గారిని కూడా మీరు కూడా స్పెషల్ రిక్వెస్ట్ చేసుకుంటూ మీరు కూడా తప్పకుండా తాండూరు నియోజకవర్గానికి పెద్ద, ఎందుకంటే గ్రామీణ మారుమూల ప్రాంతంలో చేవెళ్ళని పార్లమెంట్ నియోజకవర్గంలో బార్డర్కు దూరంగా ఉన్నటువంటి నియోజకవర్గం, ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలా. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అన్నింటినీ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ హైవే రోడ్ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి మన తాండూరుకి కానివ్వండి, ఇక్కడ నుంచి కోటపల్లికి కానివ్వండి, జీరాబాద్ కానివ్వండి, చాలా ఎక్కడ చూసుకున్నా ఈ రోజు ఇప్పుడే మనం చెప్పినట్టు లక్ష్మీనాథపూర్ నుంచి దేవనూరు కానివ్వండి, రోడ్స్ అన్ని అధ్వానంగా ఉన్నాయి. దయచేసి మీ సహకారం కూడా అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి గారితో రోడ్లో మనం కూడా రోడ్లు ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో కానివ్వండి, పిఆర్ మినిస్టర్ గారితో కానివ్వండి, అన్ని వాళ్ళందరితో సహకారంతో ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి రోడ్ని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసుకునే బాధ్యత ఖచ్చితంగా నేను మీ తరఫున తీసుకుంటాను. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో రోడ్ల విషయాలన్నిటి కానీ, నీరు సాగునీరు కానీ ఖచ్చితంగా మొదటి ప్రియారిటీగా ఇచ్చి, ఇప్పుడే చెప్తా ఉన్నాడు, ఒక మంచి వార్త చెప్తా ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి తాండూరు నియోజకవర్గానికి రింగ్ రోడ్ ఇబ్బంది ఉందని చెప్పి ఖచ్చితంగా ఒకటే ఫేస్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది. ఇంకా 3 ఫేసెస్ ఉందన్నారు. దాన్ని కూడా అది కూడా సెంట్రల్ సిఆర్ఆర్ గ్రాంట్ అయితే మనకు ఈజీగా ఉంటుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు సెంట్రల్ ఫండ్స్ నుంచి కూడా ఆ రింగ్ రోడ్ కూడా మీరు సహకరించాలని చెప్పి కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటూ, తప్పకుండా అధికారులు దయచేసి గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని, వారు ఉన్నటువంటి సమస్యల్ని అధికారులు మీ దృష్టికి తీసుకొస్తారు. మీరు దాన్ని తేలికపాటి అధికారులు తీసుకోకుండా దయచేసి తప్పకుండా రెండింటిని కూడా ఇంప్లిమెంట్ చేసి గ్రామీణ ప్రాంతంలో మీరు కూడా ఖచ్చితంగా తిరిగి మేజర్ ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాను, అగ్రికల్చర్ సీజన్ ఉన్నది. రైతులకు ఎంబడి అనుసంధానంగా వాళ్ళకు ఉండి వారికి కావాల్సినటువంటి సీడే కానివ్వండి, వారికి కావాల్సినటువంటి ఫర్టిలైజర్ కానివ్వండి, టైం టు టైం మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా మీరు నన్ను రిక్వెస్ట్ చేసుకోవడానికి దయచేసి ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తప్పకుండా తీసుకుంటానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, దయచేసి డి గారు కూడా నేను పిఆర్ ఆర్ఎండ్బి గ్రామీణ ప్రాంతం ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ఇప్పుడు
ఇప్పుడే సభ్యులందరూ కూడా ఇది చేస్తా ఉన్నారు. తప్పకుండా ఆ 19 ఏదైతే నాన్ స్టార్టెడ్ ఉన్నాయో అవి కూడా తక్షణం స్టార్ట్ చేయాలని చెప్పి కూడా అందరూ కూడా కోరుకుంటూ ఏ డిస్కషన్ వచ్చినా తప్పకుండా ఇవన్నింటినీ కూడా రివ్యూస్ ఒకసారి అధికారులందరూ కూడా రివ్యూ చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్స్ కొంచెం లేట్ అయినా కానీ అంత స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు. ఖచ్చితంగా ఈ రోజు సభ్యులు గౌరవ సభ్యులు ఇష్యూస్ ఏదైతే పాయింట్ అవుట్ చేసినా అవన్నింటినీ కూడా గ్రామీణ ప్రాంతాలకు పరిష్కరించే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ